హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ఉదయగిరమ్మ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ చేతి స్పెషల్ ఉలవపప్పు ఉలవచేరు. దీంతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. ముందుగా చింతపండుని నానబెట్టుకుని బాగా కడిగి అందులో మా అమ్మ టమోటోలు ఉప్పు వేసి నలిపేసి బాగా తర్వాత అందులో పచ్చిది కరివేపాకు వేసిందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈలోపు ఉలవపప్పుని కడిగి కుక్కర్లో బాగా విజిల్స్ వచ్చేలాగా నానబెట్టేసింది. దానిలో మిగిలిన నీళ్ళని ఈ మనం తయారు చేసుకునే ఈ రసం వాటర్లో వేసేసింది. దీన్ని ఉలవచారు అంటాము. బాగా ఆ ఉలవ పప్పులో ఉన్న వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని దీంట్లో వేసేసుకొని చేస్తే బాగుంటుంది. ఒకటేసారి ఇలా మనకు ఉలవపప్పు ఉలవచారు రెండు రెడీ అయిపోతాయి. ఆ పప్పు రెడీ అయిపోయింది. దాన్ని వేరే పాత్రలోకి మా అమ్మ తీసుకుంది. అప్పుడు పప్పుని దేంట్లో అయితే ఉడకబెట్టామో ఆ కుక్కర్లోకి మనం తయారు చేసుకున్న ఈ రసాన్ని దాంట్లో వేసేసింది. ఎందుకంటే లాస్ట్న ఉండే ఆ పప్పు అంతా ఆ పప్పు గుత్తికి ఉండే పప్పు కానీ కుక్కర్కి ఉండే పప్పు కానీ అంతా కూడా బాగా ఆ రసానికి పట్టేసి వేరే బౌల్లోకి అదంతా తీసేసుకున్నాం. మా అమ్మ సూపర్ చేస్తుందండి వంటలు. నాకు ఈ ఉలవపప్పు ఉలవచారు చాలా ఇష్టం. హెల్త్కి కూడా చాలా మంచిది ఉలవపప్పు ఉలవచారు ఆరోగ్యానికి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాం. అయితే పప్పుకి రసానికి పప్పు అయిపోయింది. పప్పు విడిగా పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రసాన్ని ఈ పోపులో వేసేసి బాగా కొంచెం సిమ్లో బాగా ఉడికిచ్చేసుకొని పొంగు వస్తుంది. పొంగు రాకూడదండి. పొంగు వచ్చే ముందుగా మనం ఆపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? వేడి వేడి అన్నం, ఉలవపప్పు, నెయ్యి, ఉప్పు మిరపకాయ వేసుకొని తింటే ఉంటుంది చూడండి. మా అమ్మ అన్నం పెడుతుంది. బాగా కాచినవి అప్పటికప్పుడు కాచినవి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఉలవపప్పు. అందులోకి నంచుకునే దానికి వడియాల కన్నా ఉప్పు మిరపకాయ వేసుకుంటే అండి సూపర్ ఉంటుంది. ఆ కాంబినేషనే హైలైట్. ఈరోజు చేసిన మా అమ్మ ఉలవచారు అయితే సూపర్ హైలైట్, టేస్ట్గా కుదిరింది. చాలా నచ్చింది. మా పాపకు కూడా బాగా ఇష్టపడింది. 2-3 టైమ్స్ రసం వేయించుకుంది పాప కూడా. చాలా బాగున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.